చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. మొట్టమొదట నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని బరాటం విశాలి గారు చేయాలి. జయ బాబా అమ్మ. విశాలి గారు జయ బాబా. జయమేర బాబా, జయమేర బాబా సార్. మీరు చేయండి నమో మెహర్ బాబా. अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देवा देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देवा देवा अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगतोद्धार सकल चराचर जगतोद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा महिनि जनिंचिन मानव रूप महिनि जनिंचिन मानव रूप इह परानंद जीवन मीवा इह परानंद जीवन मीवा बाबा भय भंजन परम पावना बाबा भय भंजन परम पावना नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अज्ञानांधत अंतमु చేసి अज्ञानांधत अंतमु చేసి दिव्य विज्ञान दृष्टि नो संगी दिव्य विज्ञान दृष्टि नो संगी अरिसठ वर्गमु अंतरिंपगा अरिसठ वर्गमु अंतरिंपगा अव्यय मोक्षम अनुग्रहिंपुము अव्यय मोक्षम अनुग्रहिंपुము नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा बोलो अवतार मेहर बाबा की जय। जय मेरे बाबा। थैंक यू बाबा, थैंक यू सर। అందరికి జై మేర బాబా। జయ బాబా అమ్మ. నమో మెహర్ బాబా ప్రార్థనా గీతంతో మన ప్రీతముని ఈ దర్బార్కి ఆహ్వానించినందుకు మీకు జయ బాబాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు సంకీర్తనలోకి వెళదామండి. మొట్టమొదటిగా సులోచన గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత అప్పారావు గారు, శ్రీరాములు గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి మూర్తి గారు. జై మెహర్ బాబా అందరికి. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రియ మారా పిలిచామో ప్రియతమ బాబా పరమాత్మ పరందామా మెహరు బాబా ఓ ప్రేమ సాగరా మమ్మేలరాదురా ఓ ప్రేమ సాగరా మమ్మేలరాదురా ప్రభువా అవతార్ మెహరు బాబా ప్రియమారా పిలిచామో ప్రియతమ బాబా పరమాత్మ పరందామా మెహరు బాబా క్షణమైన నిన్ను విడలేము బాబా కనులార నిన్ను చూడాలి బాబా క్షణమైన నిన్ను విడలేము బాబా కనులార నిన్ను చూడాలి బాబా కరుణాంతరంగా మము కరుణించుము బాబా
కరుణాంతరంగ మము కరుణించుము బాబా. కలలు కంటున్నా కనిపించదే నీ రూపం, కలలు కంటున్నా కనిపించదే నీ రూపం. ప్రభువా అవతార్ మేహరు బాబా, ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా. పరమాత్మ పరంధామ మేహరు బాబా. చిరునవ్వులొలికే చిదానంద రూప, ఆనందమొసగే పరమానంద రూప. చిరునవ్వులొలికే చిదానంద రూప, ఆనందమొసగే పరమానంద రూప. ఒకసారి నీ ప్రేమను చవి చూపుము బాబా, ఒకసారి నీ ప్రేమను చవి చూపుము బాబా. మాలోనే నీ ఉన్నా మా మనసు తెలుపదే, మాలోనే నీ ఉన్నా మా మనసు తెలుపదే. ప్రభువా అవతార్ మేహరు బాబా, ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా. పరమాత్మ పరంధామ మేహరు బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. మూర్తి గారు జై మెహర్ బాబా అండి. అమ్మ జయబాబా అమ్మ, చాలా చక్కటి సంకీర్తన, అంత చక్కగా మీరు పాడారు. మీకు జయబాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు అప్పారావు గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శ్రీరాములు గారు, లచ్చిరెడ్డి రామకృష్ణ గారు సిద్ధంగా ఉండాలి. अवतार मेहर बाबा की जय. जय वो सर, जय बाबा. అవతార్ మెహర్ బాబా की जय. ఎంతగా వేడినా పలుకవే, మది వేదన రగిలెనో ప్రియతమా, మెహరు ప్రియతమా. తరచు నీదు పాద సేవ చేయలేదనా, అరసి నీదు ప్రేమ బాట మసలలేదనా. ఏమని నీ వింతగా బదులు పలుకవు, శృతుల బెతలు తీర్చు తండ్రి కలుకకూడదు. ఎంతగా వేడినా పలుకవే, అంత ముందు దేహము ఏనాడు ఎచటనో, చెంత చేతి పలుకరించి చింత పాపు. 700 మరల రావు, అంతవరకు వేచి ఉండవల్ల కాదు. ఎంతగా వేడినా పలుకవే, నిండుకుండ తొనకదన్న సామెతున్నది, కంబ మెరుగదన్న సూక్తి ప్రేమకున్నది. ఆడంబరముడగ చేసి మనసు తీసుకో, మనసు పోతే గాని నీలో మసలలేనులే. ఎంతగా వేడినా పలుకవే, మది వేదన రగిలెనో ప్రియతమా, మేరు ప్రియతమా. ఎంతగా వేడినా పలుకవే. ఏవో సార్, చిన్న పాట పాడాను, రిపీట్ చేయలేదు. పాట పెద్దదే కానీ మీకు వెరీ గుడ్ అండి, మీరు వెరీ గుడ్. మీకు స్పెషల్ గా జయబాబాలు ధన్యవాదాలు, చిన్న పాట పాడినందుకు. మీకు మంచి చక్కటి పాట, అంత అద్భుతంగా పాడారు. మీకు జయబాబాలు. ఇప్పుడు శ్రీరాములు గారిని ఒక చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత లచ్చిరెడ్డి రామకృష్ణ గారు సిద్ధంగా ఉండాలి. జయబాబా అమ్మ, శ్రీరాములు గారు. జై బాబా సార్. అందరికి జై జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. బాబా దర్శించితి నీ ప్రేమ స్వరూపము, నీ సత్య సందేశ గీతాలాపనలో, ప్రేమయే దైవమని చాటి చెప్పావు,
ప్రేమతో పిలిచిన పలకెదనన్నావు, ప్రేమతో కొలచి దరి చేరమన్నావు. ఆ ప్రేమ సందేశ గీతాలాపనలో దర్శించితి నీ ప్రేమ స్వరూపము. పరోపకారమే పరమార్థమన్నావు, పరుల సేవయే నీ పాద సేవ అన్నావు. పేదైనా ధనికైనా దరి చేరమన్నావు, నియమ నిష్టలు లేక నిన్ను కొలువమన్నావు. ఆ సమభావన గీతాలాపనలో దర్శించితి నీ ప్రేమ స్వరూపము. ఎదుటి వానిలో దైవాన్ని చూడమన్నావు, నిస్వార్థ సేవలో తరించమన్నావు. ఎదుటి వాని బాధ నీ బాధ అన్నావు, వ్యధలన్నీ భరించి నవ్వుతూ ఉన్నావు. ఆ చిరునవ్వుల సందేశ గీతిలో దర్శించితి పరమాత్మవై ఉండి పాదయాత్రలు చేసి, భగవంతుడై భిక్షాటన చేసి, పల్లె పల్లెలకు తిరిగి ప్రేమను పంచి నవజీవనము నీవు గడిపినావు బాబా. ఆ నవజీవన సందేశ గీతాలాపనలో దర్శించితి నీ ప్రేమ స్వరూపము. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ సార్. అందరికీ థ్యాంక్స్ అని జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అమ్మ, చక్కటి సంకీర్తన చేశారు, మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు ఎల్ రామకృష్ణయ్య గారిని చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతాను. తర్వాత ఎంపీ రావు గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. జై బాబా అండి. మెహరు నామము మంత్రసారము, భక్త జన మందారము, ఇహ పరాలకు సాధనము, పరమ పద సోపానము. ఇహ పరాలకు సాధనము, పరమ పద సోపానము. మెహరు నామము మంత్రసారము, భక్త జన మందారము. దివ్య చరితము దివ్య కావ్యము, దివ్య పురుషుని జీవితం. దివ్య చరితము దివ్య కావ్యము, దివ్య పురుషుని జీవితం. దివ్యలోక సౌందర్యమే శ్రీ మెహరు బాబా రూపము. దివ్యలోక సౌందర్యమే శ్రీ మెహరు బాబా రూపము. మెహరు నామము మంత్రసారము, భక్త జన మందారము. మెహరు బాబా బాబాయనినా, మెహరు బాబా బాబాయనినా, సర్వనామ సంస్మరణము. మెహరు బాబా బాబాయనినా, సర్వనామ సంస్మరణము. మెహరు నామ స్మరణమే మన జన్మ కర్మ విమోచనం. మెహరు నామ స్మరణమే మన జన్మ కర్మ విమోచనం. మెహరు నామము మంత్రసారము, భక్త జన మందారము. ఇహ పరాలకు సాధనము,
పరమ పద సోపానము ఇహ పరాలకు సాధనము పరమ పద సోపానము మెహరునామము మంత్రసారము భక్త జన మందారము అవతార్ మెహర్ బాబా की జై. జయ బాబా అండి. రామకృష్ణ గారు, మీరు చక్కటి సంకీర్తన, వాయిస్ కూడా అంత జై బాబా సన్నగా చక్కగా ఉంది. అంత అద్భుతంగా మీరు పాడారు. మీకు జయబాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు ఎంపీ రావు గారిని, లక్ష్మి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత అరుణ గారు, రమణమ్మ గారు సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా की जय. అవతారు సేవకన్నా మిన్నేదిలేదురా, కడదాక నీడలాగా దరిజేర్చువాడురా. నది లోపల ఒక నావను నడిపేది ఆ దైవము మౌనావతారుడురా. అవతారు సేవకన్నా మిన్నేది లేదురా, కడదాక నీడలాగా దరిజేర్చువాడురా. మదిలోన వ్యధలెన్నున్నా మరువము నీ నామమే మిన్నా. మదిలోన వ్యధలెన్నున్నా మరువము నీ నామమే మిన్నా. దీనుల బ్రోచే దైవమని నీవే దిక్కని నమ్మితిరా. మాయా మర్మము తెలియని ప్రేమే ఎన్నడు తరగని పెన్నిధిరా. ప్రేమివ్వని నిరుపేదను నీ ధ్యానమే ధనమన్నను నీ కరుణను చూపరా. అవతారు సేవకన్నా మిన్నేది లేదురా, కడదాక నీడలాగా దరిజేర్చువాడురా. నది లోపల ఒక నావను నడిపేది ఆ దైవము మౌనావతారుడురా. అవతారు సేవకన్నా మిన్నేది లేదురా, కడదాక నీడలాగా దరిజేర్చువాడురా. ఎందరు తన వారున్నా ఏ మమతలు నోచుకున్నా. ఎందరు తన వారున్నా ఏ మమతలు నోచుకున్నా. ఎవ్వరు కానని లోకంలో నీవున్నావని బ్రతుకున్నా. నాది నీదను భేదము లేనిది నిర్మలమైనది ప్రేమయరా. ధ్రువతారల స్థిరమైనది జగతిలో విలువైనది ఓ మెహరు దైవమా. అవతారు సేవకన్నా మిన్నేది లేదురా, కడదాక నీడలాగా దరిజేర్చువాడురా. నది లోపల ఒక నావను నడిపేది ఆ దైవము మౌనావతారుడురా. అవతారు సేవకన్నా మిన్నేది లేదురా.
కడదాక నీడలాగా దరి చేర్చువాడురా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ మూర్తి గారు. అమ్మ జయబాబా అమ్మ, చక్కటి సంకీర్తన, అంత చక్కగా అద్భుతంగా పాడారు. మీకు జయబాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు అరుణ రవీంద్ర గారిని ఒక చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత రమణమ్మ గారు సిద్ధంగా ఉండాలి. అనే జై బాబా. జయబాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రేమ తండ్రి చిరునవ్వే సిరులకు నిలయం, అల్లాడే హృదయాలకు అడగని సాయం, అడగని సాయం. ప్రేమ తండ్రి చిరునవ్వే సిరులకు నిలయం, అల్లాడే హృదయాలకు అడగని సాయం. చూసేందుకు చాలవు మన కన్నులు రెండు, చూసేందుకు చాలవు మన కన్నులు రెండు, చెప్పేందుకు తరగవు మన మాటలు నిండు. పండిన హృదయాలే ఎండిన సెలయేలే వర్ణించగలేక వేచారు స్థానువులై, మాటల కందని నగువది తరచి చూడగా. ప్రేమ తండ్రి చిరునవ్వే సిరులకు నిలయం, అల్లాడే హృదయాలకు అడగని సాయం. ప్రేమించే మనసులకది తొలకరి జల్లు, ప్రేమించే మనసులకది తొలకరి జల్లు. ఆశించే ఆశలకది ఈసుని విల్లు, కోరని ఆర్తులకు అడగని ఆప్తులకు తోడై నిలిచేది, నీడై కాచేది. మెహరశ్రీ అనువారికి మధుర బాధది. ప్రేమ తండ్రి చిరునవ్వే సిరులకు నిలయం, అల్లాడే హృదయాలకు అడగని సాయం, అల్లాడే హృదయాలకు అడగని సాయం. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. అన్నయ్య గారు మీకు జై బాబా. జయబాబా అమ్మ, చక్కటి సంకీర్తన, మీరంత చక్కగా పాడారు. మీకు జయబాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు రమణమ్మ గారిని చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఎం నాగమణి గారు సిద్ధంగా ఉండాలి. జయబాబా. జై బాబా అండి. అందరికి జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. నీ మాటే వేదముగా మనలేని మనుషులము, ప్రేమమయా మన్నించు మము నీవే సవరించు. నీ మాటే వేదముగా మనలేని మనుషులము, ప్రేమమయా మన్నించు మము నీవే సవరించు. వ్యాకులము వలదంటే ఆనందం మరిచాము, వ్యాకులము వలదంటే ఆనందం మరిచాము. కోరికలు ఏలంటే సంతృప్తే విడిచాము, కోరికలు ఏలంటే సంతృప్తే విడిచాము. నీ మాటే వేదముగా మనలేని మనుషులము, ప్రేమమయా మన్నించు మము నీవే సవరించు. ప్రేమొకటే చాలంటే ఆవకటే విడిచాము, ప్రేమొకటే చాలంటే ఆవకటే విడిచాము. కపటమది తప్పంటే ఆవకటే చేసాము, కపటమది తప్పంటే
ఆ ఒకటే చేశాము. నీ మాటే వేదముగా మనలేని మనుషులము. ప్రేమమయా మన్నించు మము నీవే సవరించు. ఎన్నున్నా మెహరంటూ క్షణ క్షణము గడిపేము. ఎన్నున్నా మెహరంటూ క్షణ క్షణము గడిపేము. నిను వీడి మనలేము మెహర శ్రీ హృదయేశ. నిను వీడి మనలేము మెహర శ్రీ హృదయేశ. నీ మాటే వేదముగా మనలేని మనుషులము. ప్రేమమయా మన్నించు మము నీవే సవరించు. మము నీవే సవరించు. జై బాబా అండి మూర్తి గారు. అందరికీ జై బాబా. జై బాబా అమ్మ. రమణం గారు చాలా చక్కటి సంకీర్తన, అంత చక్కగా అద్భుతంగా పాడారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు ఎం నాగమణి గారిని ఒక చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అమ్మ. జై బాబా అన్నయ్య. అందరికి జై బాబా. జై బాబాకి జై. అవతార మూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే. మాయా నాటక లోకములో దర్శక నిర్మాతవు నీవే. ఓ బాబా, దర్శక నిర్మాతవు నీవే. అవతార మూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే. మాయా నాటక లోకములో దర్శక నిర్మాతవు నీవే. ఓ బాబా, దర్శక నిర్మాతవు నీవే. పలికేది మేము, పలికించేది నీవు. నడిచేది మేము, నడిపించేది నీవు. నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు. నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు. నీ ఆజ్ఞ పాలిందుమురావు మేమే. అవతార మూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే. పాత్రాభినయము ప్రతి కర్మల కనుగొల్యం. జననా మరణములు ఈ ప్రకృతి సహజము. పాత్రాభినయము ప్రతి కర్మల కనుగొల్యం. జననా మరణములు ఈ ప్రకృతి సహజము. సంస్కారరహితం పరమానంద భరితం. సంస్కారరహితం పరమానంద భరితం. నీలో నామము చేర్చవా అవతార మూర్తివి నీవే. ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే. మాయా నాటక లోకములో దర్శక నిర్మాతవు నీవే. ఓ బాబా, దర్శక నిర్మాతవు నీవే. అవతార్ మెహర్ బాబా की जय. అన్నయ్య జై బాబా. జై బాబా అమ్మ. చక్కటి సంకీర్తన, అంత చక్కగా అద్భుతంగా పాడారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. మరి ఇప్పుడు సమయం ఇంకొక నిమిషమే ఉంది. మరి మనం సమయానికి బద్దలం కాబట్టి సోదరులు రామకృష్ణయ్య గారు ఆల్రెడీ మెహర్ దర్బార్ లో విచ్చేసి ఉన్నారు. మరి బాబా విషయాలను వారి మాటల ద్వారా మనం అందరం విందాము. మళ్ళీ 5:30కి సంకీర్తనలు పునఃప్రారంభం వస్తాయి కాబట్టి ఎవరు వెళ్ళొద్దు దయచేసి. ఇప్పుడు రామకృష్ణయ్య గారిని సావధానంగా ఆహ్వానిద్దాము. జై బాబా సార్. రామకృష్ణయ్య గారు. జై బాబా మూర్తి గారు. జై బాబా. జై. అవతార్ మెహర్ బాబా की జై. అందరికి జై బాబా. మనం ఐవి జ్యూస్ రాసినటువంటి హవే మాస్టర్ వర్క్స్, ఒక సద్గురువు పనిచేసే విధానం ఎలా ఉంటుంది అనేది ఆమె జీవితానికి బాబా ఆమెకి ఇచ్చిన అనుభవాలను క్రోడీకరించి రాసినటువంటి గ్రంథం. ఆమె 4వ చాప్టర్లో మనం ప్రారంభంలోనే ఆమె
మెహరాబాద్ లో బాబా దగ్గరికి వచ్చినప్పుడు 1948 మెహరాబాద్ లో ఉన్నారు బాబా. ఆమెకు మొట్టమొదటగా అక్కడ బాబా ద్వారా లభించినటువంటి సందేశం ఏమిటి అంటే, obedience is greater than all the spiritual experiences. ఆధ్యాత్మికమైన అనుభవాలన్నింటిలోకి విధేయత అనేది చాలా గొప్పది. బట్ ఒబీడియన్స్ ఫర్ షో ఈజ్ వర్స్ దాన్ నో ఒబీడియన్స్. ఒకవేళ ఒబీడియన్స్ ని షో కోసము, నేను బాబా చెప్పినట్టే చేస్తున్నాను, లోపల ఒకటి చేయడు కానీ పైకి మాత్రం నేను బాబా చెప్పినట్టే చేస్తున్నాను అని ఒబీడియన్స్ యొక్క ప్రదర్శన ఎవరైతే చేస్తారో అది ఒబీడియన్స్ లేని దానికంటే కూడా హీనము అని బాబా చెప్పినటువంటి 1955లో బాబా చెప్పిన సందేశాన్ని పురస్కరించుకొని ఆమె కొన్ని సంఘటనలను ఇక్కడ చేర్చటం జరిగింది. అవి మనం చదువుకుంటూ ఉన్నాం. పోయినసారి కిట్టీదేవి చెప్పినటువంటిది దాంతో ముగించాం. ఇప్పుడు మణి ఒక విషయం చెప్తున్నారు ఈ ఒబీడియన్స్ కు సంబంధించింది. సంస్కారాల బ్యాలెన్సింగ్ అనే దానికి చేరువగా ఉండేటువంటి ఒక సంఘటనను చెప్తున్నారు. On October 13, 1940, explaining the balance of sanskaras, Baba told us a true little story dictating on the alphabet board. సర్వజ్ఞుడు ఆయన సకల మనస్సులతో హృదయాలతో సంప్రదింపులు చేస్తారు గనక మాటలతో అక్కడ పనే లేదు. మౌనంలోనే ఉంటూ మనస్సులందరివి దోచే అని, మాటలతో పని లేకయ మౌనం మనస్సులందరివి దోచే అన్నారు. ఆయనకు మాటలతో పని లేదు. కానీ బాబా ఆల్ఫాబెట్ బోర్డు ద్వారా కానీ లేదా సంజ్ఞల ద్వారా కానీ కథలు కూడా చాలా బ్రహ్మాండంగా చెప్పేవారట, చెప్పేవారు. సో బాబా ఈ కథ చిన్న కథ అంటే సంస్కారాల బ్యాలెన్సింగ్ ఒక సద్గురువు గాని అవతారుడు గాని ఎలా చేస్తారు అంటే మనం చదువుకునేదే అది కదా. హౌ ఏ మాస్టర్ వర్క్స్, ఒక సద్గురువు ఎలా పనిచేస్తారు, ప్రతి ఒక్కరి విషయంలో అది చాలా భిన్నంగా ఉంటుంది, దానికి తగినట్టుగానే ఉంటుంది, అది అందరికీ కామన్ గా ఉండదు అనే విషయం. సో బాబా చెప్తున్న స్టోరీ ఏమిటి అంటే, దేర్ వాజ్ ఎ మ్యాన్, ఎ డెకాయిట్, హూ వాజ్ ఎ గ్రేట్ మర్డరర్. ఇన్ హిజ్ లైఫ్ హీ మర్డర్డ్ 99 పీపుల్. బాబా చెప్తున్నారు ఈ కథ. ఒక గజ దొంగ ఉండేవాడు. వాడు గజ దొంగ కనుక వానికి అడ్డం ఏముంది, ఎవడు అడ్డం వస్తే వాడిని చంపేయటం, వాడి దగ్గర ఉన్న దోచుకోవటం. అలా అతని జీవితంలో 99 మందిని చంపాడట అతను. One day he felt very depressed and sick of all. అయితే అలా చంపి ఆ చంపటం అనే ప్రక్రియతో ఎంతగా విసిగిపోయాడంటే అతనికి రోత పుట్టిందనమాట అతను చేస్తున్న పని మీద. సో ఫెల్ట్ వెరీ డిప్రెస్డ్, చాలా బాధగా అతనికి అనిపించింది. అప్పుడు ఆ అసహనంతో బాధతో అతను హీ వెంట్ టు ఏ దెన్ లివింగ్ పర్ఫెక్ట్ మాస్టర్. ఇదో పెద్ద అదృష్టం. అలాంటి సమయాల్లో ఒక సద్గురువు అండ లభించడం అనేది చాలా అదృష్టం, చాలా గొప్ప అదృష్టం అన్నమాట. సో అయితే అతను అలాంటి గజ దొంగ ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. మనకు తెలుసు బాబా తొలి రోజుల్లో మెహరాబాద్ లో ఉంటున్నప్పుడు 1929లో బాబా దగ్గరికి సత్యమాంగ్ అనే దొంగ వచ్చాడు. అది మనందరికీ తెలిసినటువంటి స్టోరీనే. అలాగే ఈ గజ దొంగ సద్గురువు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి one day he felt very depressed and sick of it all. So Visugu Jendi. So he went to a then living perfect master, frankly and
truly told him all his crimes and said he was feeling very depressed and wanted to end it. నాకు ఎంతో తెలియని అసహనము, తెలియనటువంటి బాధ, నాకు ఎందుకో అలాంటి నిర్వేదం వచ్చేసింది నాకు అని ఉన్నదంతా ఉన్నట్టు చెప్పాడు. డాక్టర్ దగ్గర కానీ సద్గురువు దగ్గర కానీ ఎప్పుడు దాచకూడదట, ఉన్నట్టుగా చెప్పేయాలి. అలాగే ఒక వకీల్ దగ్గర కూడా, అడ్వకేట్ దగ్గర ఆయన కేసు మనం పురమాయించినప్పుడు ఉన్న విషయం అంతా ఆయనకు చెప్పాలి. చెప్పి కాపాడమని అతన్ని మనం బ్రతిమిలాడుకోవాల్సి వస్తుంది, రిక్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఆయన సద్గురువు దగ్గరికి వెళ్ళి ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. అందుకనే బాబా అంటాడు, బీ ఆనెస్ట్, నువ్వు నిజాయితీగా ఉండురా నాయనా. సద్గురువు యొక్క కృప కావాలి, ఆయన యొక్క సహాయం కావాలి అంటే యు మస్ట్ బి ఆనెస్ట్. ఆయన ముందర కూడా ఆయనకేదో సర్వజ్ఞుడని ఒక పక్కన నమ్ముతూనే మళ్ళీ చేసింది కూడా చేయనట్టుగా ఆయన దగ్గర అబద్ధం చెప్పావనుకో, నీకు ఎలాంటి సహాయము సద్గురువు దగ్గర దొరకదు. సో హీ వాజ్ ఫీలింగ్ వెరీ డిప్రెస్డ్ అండ్ వాంటెడ్ టు ఎండ్ ఇట్. ఆ స్థితి నుంచి బయటపడాలి అని సద్గురువును వేడుకున్నాడు. ది మాస్టర్ టోల్డ్ హిమ్ టు గో అండ్ సిట్ ఆన్ ఎ సర్టెన్ రోడ్ అండ్ థింక్ ఆఫ్ హిమ్. సద్గురు అక్కడ ఏం చెప్పాడు, ఒక రోడ్ చెప్పాడు. ఆ రోడ్లో వెళ్ళి ఆ మధ్యలో ఒకటి కొంచెం ఎత్తైన ప్రదేశం ఉన్నది, అక్కడ వెళ్ళి కూర్చొని నా నామస్మరణ చెయ్యి చెప్పిన విషయం. ఆయన ఒక ప్రదేశాన్ని సూచించారు, అక్కడ కూర్చొని నా నామస్మరణ చెయ్యమన్నాడు. ది మర్డరర్ డిడ్ సో. ఆ 99 మందిని చంపిన గజ దొంగ అలాగే గురువు గారి ఆదేశానుసారం అక్కడ కూర్చొని నామస్మరణ చేస్తున్నాడు. వన్ డే వైల్ ద మ్యాన్ వాజ్ సిట్టింగ్ ఆన్ ది రోడ్ థింకింగ్ ఆఫ్ ది మాస్టర్, ఏ రైడర్ కేమ్ బై దట్ వే, స్టాప్డ్ బిఫోర్ హిమ్ అండ్ టోల్డ్ హిమ్ టు మూవ్ ఎసైడ్. అలా ఆయన మార్గ మధ్యంలో కూర్చొని సద్గురు నామస్మరణ చేస్తూ ఉంటే గుర్రం స్వారీ చేసుకుంటూ ఒక భటుడు వచ్చాడు. వచ్చి అతను ఎదురుగా వచ్చి నిలబడి గుర్రం మీద, పక్కకు తప్పుకో, నేను ముందుకెళ్ళాలి అన్నాడు. ది మ్యాన్ రెఫ్యూజ్డ్. ఇతను సద్గురు యొక్క ఆదేశానుసారం అక్కడ కూర్చొని నామస్మరణ చేస్తున్నాడు కాబట్టి అతను అన్నాడు, లేదు నేను ఇక్కడి నుంచి జరగను. ది మ్యాన్ రెఫ్యూజ్ అండ్ ద రైడర్ స్టార్టెడ్ లాషింగ్ హిమ్ విత్ హిజ్ విప్. ఆయన చేతిలో కొరడా ఉంది, ఆ కొరడా పట్టుకొని ఇతన్ని కొట్టడం మొదలు పెట్టాడు. అతను గుర్రం మీద కూర్చొని. ది మ్యాన్ రివర్టెడ్ టు హిజ్ ఓల్డ్ వేస్ అండ్ స్టాబ్డ్ అండ్ కిల్డ్ ద రైడర్. అప్పుడు ఇతను అంతవరకు ఓపిక పట్టాడు. అతను ఎప్పుడైతే కొట్టడం ప్రారంభించాడో ఇతని యొక్క పాత ప్రవృత్తి మళ్ళీ అతని యొక్క అసహనపు ఆ వైఖరి మారిపోయి వెంటనే అతను ప్రతీకారంతో లేచి కత్తి తీసుకొని పొడిచి చంపేశాడు ఆయన. జస్ట్ ఎట్ దట్ మూమెంట్ ది మ్యాన్ రియలైజ్డ్ గాడ్. అదే మూమెంట్లో, అదే క్షణంలో అతనికి భగవదైక్యం కలిగిందట, మోక్షం సిద్ధించింది. ఎప్పుడు కత్తితో అతన్ని పొడిచినప్పుడు. అతన్ని చంపటం అది 100 కేసు, 100 మందిని చంపాడనమాట అతనితో. యు సీ ద రైడర్ వాస్ క్యారింగ్ ఆన్ హిస్ పర్సన్ a message from one king to another king which ordered the death of 100 spies. అయితే అతను వెళ్ళే ఎందుకు అతను అంత ఇదిగా దురుసుగా ఎందుకు ప్రవర్తించాడు అంటే అతను ఒక రాజుగారి దగ్గర నుంచి ఇంకో రాజుగారికి, నైబరింగ్ అంటే ప్రక్కనే ఉండే రాజ్యం యొక్క రాజుగారికి ఒక లేఖ తీసుకొని వెళ్తున్నాడు. ఆ లేఖలో ఏముందంటే, మీ దగ్గర బంధింపబడినటువంటి 100 మంది గూఢాచారులను చంపివేయవలసింది అని ఒక లెటర్ తీసుకెళ్తున్నాడు. బై సేవింగ్ ద ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ లైవ్స్ దట్ హీ హ్యాడ్ మర్డర్డ్, హిజ్ గుడ్ అండ్ బ్యాడ్ సంస్కారాస్ బ్యాలెన్స్. అయితే ఎప్పుడైతే అతను ఈ మనిషిని చంపాడో అతని దగ్గర ఉండే అటువంటి లేఖలో ఉండే అటువంటి పని ఆగిపోయింది. అంటే 100 మంది గూఢాచారులను చంపటము అనే అటువంటి పని ఇతను ఆ సిపాయిని చంపటం వల్ల అది ఆగిపోయింది. అంటే 100 మంది ప్రాణాలు కాపాడబడ్డాయి. ఆయన ఇతన్ని చంపటం 100 మందిని చంపటం జరిగింది.
అలా బ్యాలెన్సింగ్ అయిపోయి ఆ సద్గురువు యొక్క కృపతో వెంటనే ఇతనికి భగవదైక్యం కలిగింది, నేను భగవంతుణ్ణి అనే అనుభూతి కలిగింది. అందుకే బాబా అన్నారు, గురు కృప నీ మీద పడింది అంటే నీకు క్షణంలో, అంటే ఒక రోజు కాదు, ఒక మినిట్ కాదు, ఒక సెకండ్ లో నీకు ఆ మోక్ష ప్రాప్తి జరుగుతుంది అని. దీంట్లోనే బాబా ఒక సందర్భంగా మౌలానా రుస్తుం మౌలానా ఇతను ఎవరు, రూమి, మౌలానా రూమి, ఆయన సద్గురువు కాకముందు జరిగిన సంఘటనను బాబా ఉదహరించాడు. ఏంటి అంటే ఒక్క క్షణంలో ఎలా భగవదనుభూతి కలుగుతుంది అనే దానికి అతను రూమి చాలా పుస్తకాలు రాశాడు. ఆ పుస్తకాలన్నీ పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. అంటే అతని యొక్క జ్ఞానానికి నిదర్శనగా తన వెంటనే పట్టుకొని ఓ బండి మీద ఆ పుస్తకాలని పట్టుకొని ఆయన ఎటు వెళ్తే అటు ఆ పుస్తకాలను తీసుకెళ్తూ ఉండేవాడు. ఒకసారి అతను షంషే తబ్రీజ్ అతని గురువు ఎదురుపడ్డాడు మొట్టమొదటిసారి. ఆయన అడిగాడు, ఏంటి ఈ బండిలో ఏమున్నాయి అంటే, నేను పుస్తకాలు రాశాను, ఆ పుస్తకాలన్నీ బండిలో ఉన్నాయి అన్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు, వాడికి ఆ పుస్తకాలన్నీ తీసుకెళ్లి పక్కనే ఉండే బావిలో పడేయమంది. పుస్తకాలన్నిటిని బావిలో పడేశారు. అప్పుడు ఇతను మౌలానా రూమి ఆయనతో ఉన్న వాళ్ళందరూ, అదేంటి ఇలాంటి పని చేశావు నువ్వు అని, ముందేమో అతన్ని సద్గురువు అని అతనికి చాలా వినయంగా ప్రణామం చేశాడు. ఎప్పుడైతే పుస్తకాలను ఆయన బావిలో పడేయించాడో అప్పుడు వీళ్ళ కోపం వచ్చింది, ఇలాంటి పాడు పని చేస్తాడా సద్గురువు అనే మనిషి అని. అప్పుడు ఆయన ఏమన్నా అంటే, ఓహో అలాగా, నీకు బాధ కలిగిందా, కోపం వచ్చిందా, పర్వాలేదు, ఆ పుస్తకాలన్నింటినీ తీయండి అన్నాడు. ఓ జాలి వేసి పుస్తకాలన్నింటినీ బావిలోంచి మళ్ళీ పైకి తీశారు. బండిలో పెట్టమన్నారు. బండిలో పెట్టారు. చూస్తే పుస్తకాలకు కొంచెం కూడా తడి అంటలేదు, నీళ్లలో పడ్డాయి, మునిగిపోయాయి. అయినా కూడా ఒక్క పుస్తకం కూడా తడి కాలేదు, ఒక్క కాగితం కూడా ఆ తడిపోయి చెదిరిపోలేదు, దాని మీద ఉన్నటువంటి రాతలు చెదిరిపోలేదు. అది చూసి రూమి, ఓహో నేను ఇంత మాత్రానికే ఆయన కాబోయే సద్గురువు అనే విషయం కూడా మర్చిపోయి నేను ఆయన మీద కోపం తెచ్చుకున్నాను కదా అని ఆయన శరణు వేడాడు. ఇక తర్వాత చాలా కాలం పట్టింది. రోజు అతను గురువు గారితో కలిసి చదరంగం ఆడేవాడు. చదరంగం ఆడుతూ ఉంటే ప్రతిరోజు ఓడిపోవటమే. ఒకరోజు అలాగే గురువు గారు, ఈ రోజు కూడా నేను ఓడిపోయాను అన్నాడు. లేదురా, ఈ రోజు నువ్వు ఓడిపోలేదు అని తన చెయ్యి తీసి అతని తలపైన ఇలా టచ్ చేసి, నువ్వు ఈ రోజు గెలిచావు అన్నాడు. అంతే, నువ్వు ఈ రోజు గెలిచావు అనే మాటతో అతనికి భగవదైక్య స్థితి కలిగింది, నేను భగవంతుణ్ణి అనే స్థితి కలిగింది. అంటే సద్గురువు యొక్క కృపకు అంతటి ఆ ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి శక్తి, అలాంటి కృప కరుణ ఉంటాయి. సో అలా బాబా ఇక్కడ ఇతనికి ఒక గజ దొంగ 99 మందిని చంపినవాడు, అతనికి ఇలాంటి ఆదేశం ఇచ్చి 100 మందిని చంపే అటువంటి పరిస్థితి నుంచి తప్పించే పని ఆయనతో చేయించి, అతను చేసిన 99 ప్లస్ ఆ సిపాయి మర్డర్ దాన్ని కలిపి 100 మందికి బదులుగా 100 మంది ప్రాణాలు కాపాడే ప్రక్రియ చేయించి, ఆయనకే తెలియదు ఆయన ఏం చేస్తున్నాడో, ఎందుకు చంపాడో వీడిని. ఆ చంపగానే వెంటనే అతనికి సాక్షాత్కారం, అంటే భగవదైక్య స్థితి కలగటం అనేది అది ఆయనకే తెలియదు. You see, the rider was carrying on his person a message from one king to another king, which ordered the death of 100 spies. By saving the exact number of lives that he had murdered, his good and bad సంస్కారాస్ బ్యాలెన్స్. అట్లా 100 మందిని చంపి దానికి బదులుగా 100 మంది ప్రాణాలు కాపాడటం అనే ప్రక్రియ ద్వారా అతని యొక్క మంచి చెడు సంస్కారాలు సమతుల్యం అయిపోయాయి. The man, of course, did not know all this and was only thus saved by the
మాస్టర్ బికాస్ ద మాస్టర్ న్యూ. ఇది ఆయనకే తెలియదు. 99 ప్లస్ ఇది ఒకటి 100 మందిని చంపాను అని. అతని జేబులో 100 మందిని చంపటానికి ఉన్న ఉత్తరం ఉంది కాబట్టి అతన్ని చంపటంతో ఆ 100 మందిని తను రక్షించాను అనే విషయం కూడా ఆయనకు తెలియదు, కానీ సద్గురువుకు తెలుసు. కాబట్టి అలా బ్యాలెన్స్ చేయించారు సద్గురువు. Therefore, if you obey implicitly and unquestioningly, you win. ఆయన చెప్పిందల్లా ఏంది సద్గురువు? నువ్వు అక్కడ కూర్చో, కథలకు నా నామస్మరణ చేస్తూ కూర్చో అన్నాడు. కథలకు అన్నాడు కదా, అందుకని వాడు బెదిరించినా కొరలతో కొట్టినా కూడా కదలలేదు. ఎప్పుడైతే అతను శృతి మించి రాగానబడి అతన్ని కొట్టడం ఎక్కువగా బాధ కలిగించిందో అప్పుడు లేచి అతని పాత ప్రవృత్తి మళ్ళీ పైకొచ్చి అతన్ని చంపటం జరిగింది. బికాస్ whereas your conception is limited, therefore if you obey implicitly and unquestioningly, బాబా అందుకే మంజిలేమి నుంచి ఆఖరికి 31st జనవరి 1969 వరకు కూడా ఆఫీస్ సూక్తులు పెట్టించి ఒబీడియన్స్ అనే దాన్ని మీరు లిటరల్లీ అండ్ ఇంప్లిసిట్లీ పరిపూర్ణంగా ఎందుకు ఏమిటి అనే ప్రశ్న లేకుండా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు యు విన్, నువ్వు గెలుస్తావు. బికాస్ వేరాజ్ యువర్ కన్సెప్షన్ ఈజ్ లిమిటెడ్, ఎందుకంటే మన అవగాహన, మన బుద్ధి, మన తెలివి ఇవన్నీ కూడా పరిమితమైనవి. ది మాస్టర్ నోస్ ఆల్ అండ్ గివ్స్ యూ జస్ట్ వాట్ ఈజ్ గుడ్ ఫర్ యూ. అదే సద్గురువుకైతే ఆయనకు మన ఈ జన్మనే కాదు, గత జన్మలు ఎన్నో, రాబోయే జన్మలు తెలుసు, గత జన్మలు తెలుసు. గత జన్మలకు సంబంధించిన ఏ సంస్కారాలు ప్రబలంగా ఉన్నాయో మనకు తెలియకపోవచ్చు, కానీ ఆయనకు తెలుసు. కాబట్టి సద్గురువుకు పరిపూర్ణ విధేయతను కలిగి ఉన్నట్లయితే ఇలాంటి ఆయన అనుసరించే విధానం అలాగా ఉంటుంది. మనకు తెలియకుండానే మనం ఒకరోజు ఆయన కృపకు పాత్రులమై మన గమ్యాన్ని చేరే అవకాశం ఉంటుంది అని మణి బాబా చెప్పిన ఈ కథను, ఒబీడియన్స్ కు సంబంధించిన కథను చెప్పటం జరిగింది. సరోజ్ టోల్డ్ us that obedience is very important with బాబా. ఇది ఇంకొకటి మండలి వాళ్ళు ఏప్రిల్ 69లో చెప్పినటువంటి ఒక సంఘటన, సరోజ్ కు సంబంధించిన సంఘటనను చెప్పారు. చిన్న విషయాల్లో కూడా బాబాకు విధేయత ఎలా పనిచేస్తుంది అనే విషయం దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. బాబా దగ్గర ఒబీడియన్స్ కి, విధేయతకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడేది. అండ్ రిలేటెడ్ ద స్టోరీ ఆఫ్ ఎ టైమ్ ఈ డిసోబేయడ్ బాబా. తన జీవితంలో ఒకానొక సందర్భంలో బాబా ఆదేశాన్ని విస్మరించడమే కాదు, దాన్ని ఉల్లంఘించి చేయటం జరిగింది పరిస్థితుల ప్రభావం వల్ల. బాబా had told him always to go to a certain special doctor of his బాబాస్ చాయిస్. బాబాకు ఇష్టమైన వాడు, బాబా ఎన్నుకున్నటువంటి డాక్టర్ ఆయనను సూచించి సరోజ్ను ఎప్పుడు కూడా ఆ డాక్టర్ దగ్గరికే వెళ్ళమనేవాడు. సరోజ్ ఆల్వేస్ డిడ్. అలాగే సరోజ్ కూడా బాబా చెప్పినట్టుగా ఆ డాక్టర్ దగ్గరికే వెళ్ళేవాడు. వన్ టైమ్ however he was unable to get to the particular physician because the doctor had moved out of the area. అయితే బాబా చెప్పిన డాక్టరు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం వల్ల ఆయనకు ఆ డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించుకోవటం వీలు పడక ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అనదర్ వాజ్ ఫౌండ్ ఇన్స్టెడ్ అండ్ సరోజ్ వాజ్ ట్రీటెడ్. అయితే ఇంకో డాక్టర్కి వెళ్ళి సరోజ్ అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఫర్ 3 years until finally సరోజ్ వాజ్ అగైన్ హ్యాండిల్డ్ బై ది బాబా డాక్టర్. He was very uncomfortable and not properly well. అలా ఎప్పుడు బాబా చెప్పిన డాక్టర్ దగ్గరికి వెళ్ళే ఆ డాక్టర్ లేక వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళినందువల్ల 3 సంవత్సరాల వరకు అతనికి వచ్చినటువంటి ఆ శారీరకమైనటువంటి అనారోగ్యం అలాగే ఉంది, అది తగ్గలేదు. అయితే దానివల్ల చాలా అతనికి అసౌకర్యం కలిగింది, చాలా బాధ కలిగింది. కానీ సరోజ్ said he really suffered for not following Baba to the letter, even though
The circumstances were seemingly understandable. ఆయన ఎందుకు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేకపోయాడు అనే విషయము దానికి కారణాలు ఉన్నాయి. సరి అయిన కారణాలు ఉన్నా కూడా అతను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవటం వల్ల అతని సమస్య తీరకపోగా 3 సంవత్సరాలు బాధలు పడ్డాడు. మళ్ళీ ఆ డాక్టర్ కనబడి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాతనే 3 సంవత్సరాల తర్వాత అతనికి నెమ్మదైంది. అతనికి దాని నుంచి పరిపూర్ణంగా అతనికి నివారణ కలిగింది. రానో told us of a time she had hepatitis. రానో గేలి ఆమెకు హెపాటిటిస్ అనేటువంటిది ఒక శారీరక అనారోగ్యం ఆమెకు ఉండేది. వాపు వచ్చి ఎర్రగా అవుతుంది. అది అక్కడ చాలా నొప్పి ఉంటుంది. She did not feel like eating either, but Baba told her she must eat one particular meal. అయితే ఆమెకు ఏది తినాలనిపించేది కాదు. ఆ బాధ ఎలా ఉంటుందంటే ఆ బాధ వల్ల ఆమెకు అన్నం తినాలనిపించకపోతే బాబా అన్నట్టు నువ్వు ఈ రకమైనటువంటి ఆహారం తిను అని బాబా ఆదేశించాడు. షీ అఫ్ కోర్స్ డిడ్. అయితే బాబా ఆదేశాన్ని పాటించటంలో వాళ్ళందరికీ అప్పటికే చాలా తర్ఫీదు ఇవ్వబడింది కనుక వాళ్ళందరూ నేర్చుకున్నారు కనుక ఆమె బాబా చెప్పినట్టే చేసింది, తినాలని లేకపోయినా. షీ అఫ్ కోర్స్ డిడ్ అండ్ హర్ ఇల్నెస్ ఎండెడ్. అలా బాబా చెప్పినట్టు ఏం తినమని బాబా చెప్పాడు అది తినటం వల్ల ఆమె యొక్క అనారోగ్యం పూర్తిగా నివారణ అయిపోయింది. బాబా లేటర్ టోల్డ్ హర్ దట్ ఇఫ్ షీ హ్యాడ్ నాట్ ఈటెన్ దట్ మీల్ ఎట్ దట్ టైమ్ షీ వుడ్ హ్యావ్ బీన్ వెరీ ఇల్. అంతేకాకుండా బాబా చెప్పాడు, నేను చెప్పినటువంటి ఆహారాన్ని వెంటనే నువ్వు అలా తీసుకొని నా ఆదేశాన్ని ఆచరించి ఉండకపోయినట్లయితే నీ అనారోగ్యం చాలా భరించరానిదిగా మారిపోయేది. అండ్ ఫర్ ఎ గ్రేటర్ లెంగ్త్ ఆఫ్ టైం, అలా మారిపోయి చాలా కాలం నిన్ను అది బాధ పెట్టేది అని చెప్పటం జరిగింది. Nana Kher, the tomb caretaker, once related that his teacher Deshmukh told him about Baba. Nana Kher బాబా పరిధిలోకి ఎలా వచ్చానని చెప్తూ డాక్టర్ సిడి దేశ్ముఖ్ ఆయనకు బాబా గురించి చెప్పారు నాగపూర్లో. చెప్పి నానా ఖేర్ మనందరికీ తెలుసు, మన్సారి తర్వాత ఆయన సమాధి దగ్గర ఇన్ఛార్జ్ కేర్ టేకర్గా ఉండేవారు. వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ హోమ్ అని చెప్పి ఆలింగనం ఇచ్చేవారు. ఆయన పెళ్లి కూడా చేసుకోకుండా బాబాకే పూర్తిగా అంకితమైపోయి మెహరాబాద్లో ఉండిపోయారు. సో ఆయనకు ఫస్ట్ బాబా గురించి చెప్పింది సిడి దేశ్ముఖ్ గారు. 4 years later he met బాబా ఎట్ ఈరిచ్స్ వెడ్డింగ్. మెహరాబాద్లో బాబా హైదరాబాద్లో ఉంటున్నారు. అప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి మెహరాబాద్లో బాబా వీళ్ళ పెళ్లి చేశారు. ఈరిచ్ కియోను దమానియా అని. ఈరిచ్ సిస్టర్ పెళ్లి కోసం ఈరిచ్ కూడా ఫార్మల్ గా చేయాల్సి వచ్చింది. పెళ్లి అంతే జరిగింది అంటే జరిగింది. ఆ తర్వాత బాబా మీరు కలిసి ఉండరాదు అని చెప్పారు. ఆమె విడిపోయింది. ఈరిచ్ కూడా అలాగే ఉండిపోయాడు. ఈ ఆస్కర్ అప్పుడు నానా ఖేర్ వచ్చి బాబా దర్శనం చేసుకోవటం జరిగింది. హీ ఆస్క్డ్ బాబా ఫార్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ హౌ టు వర్క్ ఫార్ హిమ్. మీకోసం పనిచేయాలనుకుంటున్నా బాబా, నన్ను ఏం చేయమంటారు అని బాబా ఆదేశాన్ని అడిగారు నానా ఖేర్. బాబా సెడ్ యు హ్యావ్ టు బి ఒబీడియంట్. నువ్వు నాకు విధేయుడవై ఉండాలి అన్నాడు బాబా. నానా ఖేర్ సెడ్ ఎస్ బాబా. అవును బాబా, నేను మీకు విధేయుడినై ఉంటాను. బాబా సెడ్ ఇఫ్ ఐ ఆస్క్డ్ యు రైట్ నౌ టు గో హోమ్ అండ్ బిహెడ్ యువర్ ఫాదర్, వుడ్ యు డూ ఇట్? నేను ఇప్పుడు నీకు ఆదేశం ఇస్తాను, వెళ్ళి ఇంటికి వెళ్ళి మీ తండ్రి తల నరికి పారేయి అంటాను, చేస్తావా అన్నాడు. నానా ఖేర్ రిప్లైడ్ ఎస్ బాబా. వెంటనే నానా ఖేర్, అయ్యో అది ఎట్లా బాబా, మామూలుగా అయితే మనకు అలాంటిది ఇది వచ్చిన తర్వాత వెంటనే మనసు
పనిచేయటం ప్రారంభిస్తుంది, మన బుద్ధి ప్రారంభిస్తుంది, మనసులో హృదయంలో ఆందోళన మొదలవుతుంది. నా తండ్రిని నేను ఎలా చంపాలి అనేది పెద్ద ప్రశ్న ఉదయిస్తుంది అక్కడ. విధేయతకు రెండోది అప్పుడు మనసులో అలాంటి ఆందోళన మొదలవుతుంది. కానీ నానాకేర్ అన్నాడు, ఏ మాత్రం తడుముకోక సందేహించకుండా, ఎందుకు బాబా తండ్రి, మా తండ్రి తల నేను ఎట్లా నరుకుతాను అనే అటువంటి ప్రశ్న లేకుండా ఎస్ బాబా అన్నాడు. వెల్, ఐ వుడ్ నాట్ ఆస్క్ యూ టు డూ ఎ థింగ్ లైక్ దాట్. వెంటనే బాబా అన్నాడు, నేను అలాంటి పని నీతో చేయించనులే. ఎందుకు? ఆయన లోపల ఉన్నటువంటి సంసిద్ధత, ఎందుకు ఏమిటి అనే ప్రశ్న లేకుండా బాబా చెప్పింది ఎస్ బాబా చేస్తాను అనటంలోనే బాబా వాజ్ ప్లీజ్డ్. అలాంటి ఆయన ఆ సమాధానంతో బాబా చాలా ప్లీజ్ అయిపోయి, నేను అలాంటి పని నీకు ఇవ్వనులే అని సేడ్ బాబా. బట్ వాట్ ఐ విల్ ఆస్క్ యూ టు డూ ఈజ్ దిస్, ఇన్ 2 months I want you to bring to me 4 lakhs of rupees. ఇప్పుడు నానాఖేర్ను బాబా అన్నాడు. మొదటి ఆదేశం ఆయన వెంటనే ఒబీడియంట్ గా ఎస్ బాబా చేసేస్తాను అన్నాడు. అక్కడ ఏం తడుముకోలేదు, ఏం ప్రశ్న అడగలేదు. బాబాకు ఆయన ఇది పైకి అన్నా కూడా లోపల మనసులో ఉండొచ్చు, మనసులో ఉన్నా కూడా పైకి ఎస్ బాబా చేస్తాను అనొచ్చు. కానీ బాబాకి ఇన్ అండ్ అవుట్ తెలుసు, ఆయన మనస్సులో ఏ ఫీలింగ్ ఉందో, హృదయం ఎలా స్పందిస్తుందో బాబాకు తెలుసు గనక అది గ్రహించి బాబా అన్నాడు ఎస్ బాబా ప్లీజ్ అయిపోయి అన్నాడు. అటువంటిది చెప్పను, కానీ ఇంకొక ఆదేశం ఇస్తున్నాను, 2 మాసాలలో నువ్వు 4 లక్షల రూపాయలు తీసుకొచ్చి నాకు ఇవ్వు అన్నాడు. అప్పుడు ఇది 1945. 1945లో 4 లక్షలు. అప్పుడు లక్షాధికారి అంటేనే ఇది. ఇప్పుడు కోటి అంటే 100 కోట్లన్నా పెద్ద విలువ లేదు ఇప్పుడు. సో ఎందుకంటే మన హైదరాబాద్ లో మొన్న 1 ఎకరం భూమి 237 కోట్లకు వేలమైంది. సో ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇవంతా కూడా సద్గురువులు, ఈ యుగావతారుడు మెహర్ బాబా చేసినటువంటి పని యొక్క ఫలితం. బాబా మరి పేదవారి కాళ్ళు కడిగి దైవ దక్షిణ ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా ఏ కార్యక్రమం జరిగినా ఫస్ట్ బాబా చేసే కార్యక్రమమే అది, దాని ఫలితం. ఎప్పటి నుంచి? మొదటి నుంచి కూడా బాబా ఈ కార్యక్రమాన్ని చేస్తూ వచ్చారు. మరి 37లో ఆయన బర్త్డే సందర్భంగా ఆయన 10,000 మందికి ఆయన ఇలా వాళ్ళ పాదాల దగ్గర తన చెయ్యి పెట్టి మొదటికి అద్దుకొని ప్రణామం చేశారు. అలాగే న్యూ లైఫ్ తర్వాత బాబా మరి 26 రోజుల్లో 10,000 మంది సాధువులకు పాదాలు అంటి ప్రణామం చేశారు. సో అలాంటి బాబా చేసినటువంటి ఆ పని బాబా అందుకని ఇతనికి నానాఖేర్కి చెప్పి ఏం చెప్పాడు అంటే, ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితులకు బాబా చేసినటువంటి పేదవారి కార్యక్రమాలు, బాబా అన్ని రకాల వారికి కాళ్ళు కడగటం, దైవదక్షిణ ఇవ్వటం, తర్వాత కుష్ఠవ్యాధి వారికి కూడా స్నానాలు చేయించటం, ఇవన్నీ వాటి ఫలితం యావత్ విశ్వం మీద ఇవాళ మరి ఆ రోజులో 1,00,000 రూపాయలంటే అమ్మో అన్నది ఈ రోజు 100 కోట్ల రూపాయలకు కూడా విలువ లేకుండా పోయింది. అంటే ప్రపంచ ఆర్థిక పరిస్థితి అలా ఎలా మారిపోయింది ఈ కొద్ది కాలంలో అంటే 100 సంవత్సరాల్లో కూడా జరగనటువంటి మార్పు, ఆర్థికపరమైన మార్పు ఇప్పుడు ఈ అవతార కాలంలో కొద్ది సంవత్సరాలలో జరిగిపోయింది అని చెప్తూ అప్పుడు బాబా ఆయనకు చెప్పారట, 4 లక్షల రూపాయలు నువ్వు 2 మాసాల్లో నాకు తెచ్చివ్వాలి అన్నాడు. నానాఖేర్ ఆన్సర్డ్ ఎస్ బాబా అన్నాడు. దానికి కూడా ఎంత అడుముకోకుండా ఎస్ బాబా అవును తెచ్చిస్తాను బాబా అన్నాడు. బాబా హౌ విల్ యూ గెట్ ఇట్, నువ్వు ఎలా చేస్తావు అన్నాడు. వెల్ ఐ హ్యావ్ జస్ట్ బీన్ థింకింగ్ అబౌట్ ఇట్, ఇప్పుడే నేను దాని గురించి ఆలోచిస్తున్నా, 4 లక్షలు ఎలా పోగు చేయాలి అని. ఐ విల్ బెగ్ ఫ్రమ్ పీపుల్ అండ్ ఆస్క్ ఫర్ డొనేషన్స్, అందరిని వెళ్ళి భిక్షం అడుగుతాను, విరాళాలు ఇవ్వమని అడుగుతాను. యూ విల్ నెవర్ గెట్ ఎనఫ్ దట్ వే, అలా నువ్వు ఈ విరాళాలు అడగటం, భిక్షం ఎత్తటం, దానివల్ల 4 లక్షల రూపాయలు ఎన్నటికీ జమ చేయాలి నువ్వు. ఆ రోజుల్లో 1 రూపాయి 2 రూపాయలు
ఇస్తేనే అది గొప్ప. బాబా పాయింటెడ్ అవుట్ యూ ఓన్లీ హ్యావ్ 2 months. ఈ 45 మనకి ఆంధ్ర సెంటరు 66లో రిజిస్ట్రేషన్ అయినప్పుడు మంత్లీ సబ్స్క్రిప్షన్ ₹2 పెట్టారు అప్పుడు, మంత్లీ సబ్స్క్రిప్షన్. దాన్ని మొన్న మీటింగ్ లో ₹1000 పెంచుదాము, దానివల్ల ఆంధ్ర కేంద్రానికి కొంత ఏదో కార్పస్ ఫండ్ ఏ ఫండ్ మరి దాన్ని ప్రింటింగ్ కి దానికి వాడుకోవచ్చు అని అటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. అది అందరికి మళ్ళీ చెప్పటం జరుగుతుంది. సో ఇక్కడ బాబా ఆయన 4 లక్షలు నువ్వు ఈ రాగా భిక్షమెత్తి విరాళాల కింద పోగు చేస్తే ఎప్పటికీ నువ్వు చేస్తావు, ఇది వీలు పడదు. ది ఓన్లీ వే యూ విల్ గెట్ ఇట్ ఈస్ ఇఫ్ యూ రాబ్ ఏ బ్యాంక్, గో హోమ్ అండ్ రాబ్ ఏ బ్యాంక్. అందుకని ఓ బ్యాంకును కొల్లగొట్టి దొంగతనం చేస్తే, బ్యాంకులో దోపిడీ చేస్తే తప్ప నీకు అలా అంత డబ్బు దొరకదు అన్నాడు. టర్న్ ద మనీ ఓవర్ టు మీ అండ్ దెన్ గివ్ యువర్ సెల్ఫ్ అప్ టు ది పోలీస్. Of course, you will have to go to jail for many years. Are you prepared to do that? నువ్వు వెళ్ళి బ్యాంకు లోపల వెళ్ళి ఆ లాకర్ బొగలో పెట్టి దొంగతనం చేసి తీసుకొచ్చి 4 లక్షలు నాకు ఇవ్వు, తర్వాత పోలీసులకు లొంగిపో, కోర్టులో పెడతారు, నీకు కొన్ని సంవత్సరాల జైలు శిక్ష అవుతుంది, కొన్ని సంవత్సరాలు నువ్వు జైల్లో ఉండవలసి వస్తుంది అన్నాడు. నానాకార్ సేడ్ ఎస్ బాబా, ఎస్ బాబా, ఐఎమ్ ప్రిపేర్డ్ అంటే నాకు గో సేడ్ బాబా, వెళ్ళు అన్నారు. Just as Nanakher was leaving the room, Baba called him back and told him he did not have to do it. బాబా అలా ఎప్పుడైతే ఆయనలో సంసిద్ధతను బాబా చూశాడో వెంటనే మళ్ళీ ఆయన వెనక్కి పిలిపించి, అవసరం లేదు, నువ్వు బ్యాంకులో దొంగతనం చేయాల్సిన పని లేదు. దెన్ బాబా గేవ్ హిమ్ హిజ్ రియల్ ఇన్స్ట్రక్షన్స్. అప్పుడు అసలైన ఇన్స్ట్రక్షన్స్ ఆయనకు బాబా ఇచ్చాట. విచ్ వర్ టు వాక్ బేర్ ఫుట్ ఫ్రమ్ హిజ్ హోమ్ ఇన్ నాసిక్ టు మెహరాబాద్, several hundred miles, and on the way he had to beg for food, not money. His parents would not permit it and begged Baba not to let him go. So Baba forbade him. అసలైన నువ్వు కాలినడకన చెప్పులు కూడా లేకుండా ఒట్టి కాళ్లతో నడుస్తూ నాసిక్ నుంచి మెహరాబాద్కు రా. దారిలో నీ ఆహారాన్ని భిక్షగా అడిగి తీసుకోవాలి, డబ్బులు తీసుకోకూడదు అని చెప్తే, ఇది విన్న తర్వాత ఆయన తల్లి తండ్రి వచ్చి బాబాను వేడుకుంటే బాబా దాన్ని కూడా మినహాయించటం జరిగింది అని ఒక మండలి సభ్యుడు ఆమెకు చెప్తే ఆమె దీంట్లో రాయటం జరిగింది. ఐ విడ్ యూస్ అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జై బాబా అండి రామకృష్ణయ్య గారు, చాలా చక్కటి విషయాలు అవే మాస్టర్ వర్క్స్ నుంచి చక్కగా మన ఈ విధేయత, ఒబీడియన్స్ అన్నది చాలా హయ్యెస్ట్ ప్లేస్ అని, అది ఆనెస్టీగా చేస్తే బాబా సంతోషిస్తాడు, కానీ అది ఒబీడియన్స్ అని అనుకుంటూ లోపల ఒక విధంగా ఉండి మరి చేస్తే దానంత వరస్ట్ స్థితి లేదని బాబా చెప్పడం జరిగింది. అదే విధంగా బాబాకి చెప్పిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ పైకోటి లోపలోటి చేసుకోవడం వల్ల దానివల్ల ఎంత నష్టపోతారు అన్న విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అలాగే మౌలానా విషయాలు కొన్ని, అలాగే మణి చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్, అలాగే నానాకేరికి సంబంధించింది కూడా బాబా వాళ్ళలోని ఉన్న సంసిద్ధత ఉందా లేదా అన్నది ఒక విధంగా బాబాకి అంతా తెలుసు, సర్వాంతర్యామి. కానీ వాళ్ళని ఎగ్జాంపుల్ గా చూపిస్తూ వాళ్ళ ఎంత సంసిద్ధత ఉంది, ఎటువంటి విషయాలు చెప్పినా కూడా వాళ్ళు చలించకుండా బాబా చెప్పిన 100% సంశయం లేకుండా చేయడానికి సిద్ధమయ్యారు. కానీ ప్రీతముడికి అన్నీ తెలుసు కాబట్టి అటువంటి పనులు చేయనివ్వకుండా వాళ్ళ సంస్కారాలను నిర్మూలన చేస్తూ వాళ్ళని మనకి ఎగ్జాంపుల్ గా చూపిస్తూ మనం కూడా ఆ విధంగానే ఉండాలి సుమా అనే విషయాన్ని నేను అనుకుంటున్నాను, అర్థం చేసుకున్నానని. సో అటువంటి చక్కటి విషయాలను ఉదాహరణగా మీరు చెప్పడం, మేము వినడం చాలా అద్భుతంగా ఉందండి. మీకు జయబాబాలు, ధన్యవాదాలు సార్. జై బాబా అండి. ఇప్పుడు సంకీర్తనలకు వెళదామండి. పద్మావతి గారు, పద్మావతి గారు, విజయలక్ష్మి గారు ఇందాక నుంచి హ్యాండ్ రేజ్ చేసి ఉన్నారు.
అమ్మ విజయలక్ష్మి గారు, కె విజయలక్ష్మి గారు మీరు సంకీర్తన చేయండి. తర్వాత కె పద్మావతి గారు, శర్మ గారు ఉండాలి. జై బాబా అండి. జై బాబా. జయ బాబా. అవతార్ మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. సంకీర్తన చేయండి జయ బాబా. చేస్తున్నాను. ప్రభు ప్రభు నీ నామ సంకీర్తన సల్పిరి, అమ్మా జయ బాబా. ఒక్క నిమిషం స్పెట్స్ కనబడట్లేదు, ఒక్క నిమిషం. సంగీతం మనకి మించి ఇది ఉంటుంది కదమ్మా, మరి మీరు అది చూసుకోవాలి. మీరు ఇందాక పెట్టారు, చెయ్యి పెడితే నేను వీళ్ళందరూ లైన్ లో ఉన్నారు, మరి మనందరికంటే ముందు జాయిన్ అయిన వాడికి ఇవ్వాలి కదా మనము. నేను అందుకే చెప్తుంటాను సార్, ముందే రెడీ చేసి పెట్టుకోమని అందరినీ. సద్వినియోగం చేసుకోవాలి కదా మనం, ఎందుకంటే వెనకాతలు ఉన్న వాళ్ళకి కూడా మనం ఇబ్బంది కలిగించకూడదు. అది నెట్ ప్రాబ్లం లేదు, ప్రాబ్లం కానీ మనం మరి పాడాలి మీరు. ప్రభు నీ నామ జపములే సల్పిరి, రజనీ రూపే మనసున నిల్పిరి, బాబా ఏలంగ బ్రోవంగ రావేలరా, బాబా వేలంగ బ్రోవంగ రావేలరా. ప్రభు నీ నామ జపముగు సల్పిరి, రజనీ రూపే మనసున నిల్పిరి, బాబా ఏలంగ బ్రోవంగ రావేలరా, బాబా ఏలంగ బ్రోవంగ రావేలరా. బ్రతుకు సంసార బంధాలు వీడి, మేరు పాదాలు శరణంచు వేడి, బ్రతుకు సంసార బంధాలు వీడి, మేరు పాదాలు శరణంచు వేడి. నిండు గుండెలో నిండార నింపి నిలిపి, దయతో ప్రార్థించును. ప్రభు నీ నామ జపముగ సల్పిరి, రజనీ రూపే మనసున నిల్పిరి, బాబా ఏలంగ బ్రోవంగ రావేలరా, బాబా ఏలంగ బ్రోవంగ రావేలరా. తాపస మందార ఓ ప్రేమలోలా, హృదయ పీఠంబునెక్కంగ రావా, పతిత పావన ఆద్యంత రహిత, పతిత పావన ఆద్యంత రహిత, మెహర్ నాయాతి ఆలించవా, మెహర్ నాయాతి ఆలించవా. ప్రభు నీ నామ జపముగ సల్పిరి, రజనీ రూపే మనసున నిల్పిరి, బాబా ఏలంగ బ్రోవంగ రావేలరా, బాబా ఏలంగ బ్రోవంగ రావేలరా. జగము ఏనాడు ప్రభునిగా నమ్మి, మేరాబాదు గిరి శిఖరమున, బాబా తల్లివై తండ్రివై కొలువంటివా, బాబా తల్లివై తండ్రివై కొలువంటివా. ప్రభు నీ నామ జపముగ సల్పిరి, రజనీ రూపే మనసున నిల్పిరి, బాబా ఏలంగ బ్రోవంగ రావేలరా, బాబా ఏలంగ బ్రోవంగ రావేలరా, బాబా ఏలంగ బ్రోవంగ రావేలరా. అవతార్ మెహర్ బాబా की जय. సారీ మూర్తి గారు, జై బాబా అండి. లేదు అంటే మనకు అర్జెంట్ అయితే మీరు హ్యాపీ చేయొచ్చు, కానీ మరి మిగతా వాళ్ళకి కూడా పాడాలని ఉంటుంది కదా, అంతకంటే ఏం లేదు. జయ బాబా. ఓకే తల్లి, చక్కగా మీరు జయ బాబా అమ్మ. ఇప్పుడు కె పద్మావతి గారు ఉంటే సంకీర్తన చేయవలసిన కోరుతున్నాను. అయితే నందిగాం శర్మ గారు, కుమరయ్య గారు సిద్ధంగా ఉండాలి. జయ బాబా. పద్మావతి గారి కే. అందరికీ జయ బాబా అండి. మీరు కాదు. తర్వాత శర్మ గారు, నందిగాం శర్మ గారు మీరు సంకీర్తన చేయండి. తర్వాత కుమరయ్య గారు, కుమరయ్య గారు సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా की जय. అహమే ఇహమునా శత్రువుని కని, అహమును వీడిన మిత్రుడనేనని,
అభయహస్తము ఇడిమము బ్రోవగ అవతరించిన ఆది సచేతన అహమే ఇహమున శత్రువు నీకని మహిళ మనుజులు కరుణను వీరి అరిషేద్వర్గమునకు బానిసలై ఇలలో దేవుని మరచిన వేళ అవతరించిన ఆది సచేతన అహమే ఇహమున శత్రువు నీకని బోధించుటకు తారాలేదని మేలుకొల్పుటకు తావచ్చెనని మస్తు జనోద్ధరణ వ్రతముగా పూని మౌనముగా మోక్షము సంజ్ఞను అహమే ఇహమున శత్రువు నీకని ప్రేమయలో సత్యము నీచము ప్రేమయ జనులను బ్రోచును గాచును ప్రేమాచరణయే కలి సంతరణము ప్రేమ బంధమే అజరామరమణి అహమే ఇహమున శత్రువు నీకని అహమును వీడిన మిత్రుడనేనని అభయహస్తము ఇడిమము బ్రోవగ అవతరించిన ఆది సచేతన అహమే ఇహమున శత్రువు నీకని అవతార్ మెహర్ బాబా की जय जय मेहर बाबा మూర్తి గారు థ్యాంక్ యూ అందరికీ జై మెహర్ బాబా జయ బాబా అండి శర్మ గారు చక్కటి సంకీర్తన అంత చక్కగా పాడారు. ఇప్పుడు తోట కుమరయ్య గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత కె వెంకటేష్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా జై బాబా. జయ బాబా అండి. కోమల నిర్మల నీరజ సాముడవు ప్రేమను రూపము దాచిన పరుడవు శ్రీ మెహరీష ప్రేమిక హృదయేశ శ్రీ మెహరీష ప్రేమిక హృదయేశ సాకార సుందరాకార నయన మనోహర రూప అవతార దివ్య దర్శనంబునొసగు దీన బాంధవ దివ్య నామధరుడవయ్య దేనతనిమ్మ సుధాకర నిత్య శుభంకర కోమల నిర్మల నీరజ సాముడవు ప్రేమను రూపము దాల్చిన పరుడవు శ్రీ మెహరీష ప్రేమిక హృదయేశ శ్రీ మెహరీష ప్రేమిక హృదయేశ ధన్యుడను నీకి కదాసుడను నీ సేవకు వేసి ఉన్న మృత్యుడను నిత్య కృత్యమయ్య నాకు నీదు పాద సేవ ఆ సేవయ మాకు శాశ్వతము చేయుమయ్య దేవా పరాత్పర పరమదయాదన కోమల నిర్మల నీరజ సాముడవు ప్రేమను రూపము దాచిన పరుడవు శ్రీ మెహరీష ప్రేమిక హృదయేశ శ్రీ మెహరీష ప్రేమిక హృదయేశ అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా సార్ జై బాబా జై బాబా. జయ బాబా అండి కుమరయ్య గారు చక్కటి సంకీర్తన, మీకు జయ బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు కె వెంకటేష్ గారిని చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఉమాదేవి గారు విజయనగరం సంకీర్తనకి సిద్ధంగా ఉండాలి. జయ బాబా అండి వెంకటేష్ గారు, కె వెంకటేష్ గారు. ఓకే, వెంకటేష్ గారి నామానికి ఉంటారైతే ఓకే. ఉమాదేవి గారు, కె ఉమాదేవి గారు. జయ బాబా అండి. కురువెల్ల ఉమాదేవి గారు మీరు సంకీర్తన చేయండి అమ్మా. జై పాప అండి, జై పాప. అవతార్ మెహర్ బాబా की जय.
మెహరు బాబా ఇతడు ఆది దేవుడు రామకృష్ణ జీససాది అవతార స్వరూపుడు మెహరు బాబా ఇతడు ఆది దేవుడు గతమున చేసిన బోధలు మానవాళి మరచి నిదురించిన సమయాన మేలుకొల్పనించి మత జాతి భేదములను తొలగింపగనించి పుడమిని పూనా నగరిలో పుట్టినట్టి ప్రభువు మెహరు బాబా ఇతడు ఆది దేవుడు ఇలలో మాయను దాటక సాయపడు దైవము కలిలో మానవుల పాలి కల్ప వృక్షము దరి చేరిన వారికిచ్చునతడు దైవ దర్శనము నిరతము కొలచిన వారు పొందునాత్మ విజయము మెహరు బాబా ఇతడు ఆది దేవుడు సర్వభూత సాక్షి ఇతడు సర్వేశ్వరుడితడు సర్వోత్తముడనంచు చాటి చెప్పెనీతడు సర్వమతములు తనవని తెలిపిన పరమేశుడు సర్వమతని కర్పించి ప్రేమ పొందరండు మేరు బాబా ఇతడు ఆది దేవుడు రామకృష్ణ జీససాది అవతార స్వరూపుడు మేరు బాబా ఇతడు ఆది దేవుడు ఆది దేవుడు అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ మూర్తి గారు జై బాబా అంటే అందరికి బాబా ఇప్పుడు బాలరాజు గారు మీరు ఒక చిన్న సంకీర్తన చేయండి జై బాబా బాలరాజు గారు జై బాబా तार मेहर बाबा की जय जयतु मेहर शिव जानकी राम जय मेहर बाबा राधे श्याम मेहर अल्लाह ईशा राम मजदा बुद्धा नानक श्याम ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते मेहर बाबाय नमामि मेहर बाबा स्मरामि मेहर बाबा बजमन बजमन मेहरु नाम बजले प्यारे बाबा नाम मेहरु नाम बाबा नाम चरण कमल को करो प्रणाम जयतु मेहरु शिव जानकी राम जय मेहर बाबा राधे श्याम मेहरु अल्लाह मजदा बुद्धा नाम श्याम अवतार मेहर बाबा की जय जय बाबा सर జై బాబా అండి బాలరాజు గారు మీకు జై బాబాలో ధన్యవాదాలు ఆ ఇప్పుడు ఉమారాణి గారి మీరు ఒక చిన్న సంకీర్తన చేయండి అమ్మా జై బాబా ఉమారాణి గారు జై బాబా अवतार मेहर बाबा की जय అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే కైకొను మెహరు దైవమా అవనిని ధర్మము అడుగంటే వేళలో అరుదుగా అవతారము అరుదెంచే శ్రేణిలో విశ్వప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలతో సృష్టిని చలింపచేయు దివ్య మానవాకృతితో వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా తెలియగలేరు నిన్ను తర్కవాదముల తరచి కొలువగలేరు నిన్ను కామ్యవాంఛలకు లోనై గాంచగలేరు నిన్ను ఐహికమయ దృక్కులతో దివ్య జ్ఞానమించుగమా కొసిగిపోచు తండ్రివిగా వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా ఆతుల కార్చి తీర్చు ప్రేమతోడ సేద తీర్చి కొల్లలుగా ప్రేమించే కర్మ బంధముల తుంచి విశ్వభారమెల్లను నీవలీలగా భరించే
విశ్వరూప సంగాయ మెహరు బాబ రూపాయ వెలసిన సృష్టికారక రణతులివే గైకొను మెహరు దైవమా అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ అండి మూర్తి గారు. అందరికి జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా అమ్మ. చాలా చక్కటి సంకీర్తన, అంత చక్కగా అద్భుతంగా పాడారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు మనం సంకీర్తన సమాప్తం అయ్యాయండి. ఆలూరు శ్రీనివాస గారినేమో ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. జలజ గారు హారతికి సిద్ధంగా ఉండాలి. కె వెంకటేష్ గారు, శ్రీకుమార్ గారు నామధునికి సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. ఆలూరు శ్రీనివాస్ గారు. జై బాబా. జై బాబా సార్. మీరు ప్రేయర్ చేయండి. ఓకే సార్. ఓ పర్వదిగా సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదిను అంతమును లేనివాడు, అద్వయుడు నిరుపమానుడు, నీ ప్రమాణం ఎవరును ఎరుంగనేరు. నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడు, నీవు అపరిమితుడు గంభీరుడు, ఊహాతీతుడు భావనాతీతుడు, శాశ్వతుడు, నాశము లేనివాడు, నీవు అవిభాజ్యుడు, దివ్య చక్షువులతో గాని నిన్నెవ్వరును చూడజాల. నీవెల్లప్పుడూ నుంటివి, నీవెల్లప్పుడూ నున్నావు, నీవెల్లప్పుడూ నుండు, నీవు అంతటను గలవు, నీవు అన్నింటా ఉన్నావు, మరి నీవు అంతటికీ అన్నింటికీ ఆవలనుండు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు, నీవు వ్యక్తుడవు అవ్యక్తుడు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడు, నీవు 3 లోకాల్లో ఉన్నావు, ముల్లోకముల ఆవల కూడా ఉన్నావు, నీవు అగోచరుడు స్వతంత్రుడు, నీవు సృష్టికర్తవు ప్రభువులకు ప్రభుడు, అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు, నీవు సర్వశక్తిమంతుడవు సర్వవ్యాపివి, నీవే అనంత జ్ఞానము అనంత శక్తియు అనంతానందము, నీవు జ్ఞానసాగరుడువు సర్వజ్ఞుడువు అనంత జ్ఞానివి త్రికాలవేదివి, జ్ఞానమే నీవు సర్వదయాళుడు నిత్య శుభంకరుడు, నీవు ఆత్మనకెల్లాత్మవు అనంత గుణ విశిష్టుడు, నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి, నీవే సత్యమునకు మూలం, నీవు ప్రేమ మహాసాగరుడు, నీవు పురాణ పురుషుడు సర్వోన్నతుడు, నీవు ప్రభుడు పరమేశ్వరుడు, నీవు పరుడు పరాత్పరుడు, నీవు పరబ్రహ్మవు పరమాత్మవు, అల్లాహ్ ఇలాహి యజ్దాన్ అహుర్మద్ద ప్రీతముడైన భగవంతుడు, నీవు ఈజద్దనబడు ఏకైక పూజ్యుడు. ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యదాన్ లా ఇలాహ ఇల్లల్లాహ్. ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధియోగో ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుతున్నాం. అసత్యము అధర్మము అపవిత్రమగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుతున్నాం. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుతున్నాం. స్వార్థము చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషము చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుతున్నాం. ముఖ్యంగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితముకు ప్రతి చేతకు, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపటవత్తనమునకు, ఆడితప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుతున్నాం. ఇంకా ముఖ్యంగా కూడా పరులకు నాశనం కూర్చున్నట్టు మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగవలని మేము ఆడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలని మేము కోరిన ప్రతి కోరికను మిక్కిలి పశ్చాత్తాపడుతున్నాం. అపార దయానిధివో ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింపమని వేడుకొంటున్నాం. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము నడుచుకొని జాలక నిరంతరము విఫలమవుతున్న మమ్మల్ని క్షమింపమని వేడుకొంటున్నాం. ప్రీతమ దైవమా, నిన్ను అధికముగా ప్రేమించినట్లు ఇంకనూ అధికముగా, ఎంతో అధికముగా నీతో ఐక్యత పొందగల అర్హత అగువారమంత వరకు నేను ఇంకనూ అధికముగా ప్రేమించినట్లు మాకందరకు సహాయభూతులవుము. మరియు చివరి వరకు మెహర్బాబా కొంగు వేడకున్న విధంగా మాకందరకు సహాయభూతులవుకోము. అవతార్ మెహర్ బాబాకి థ్యాంక్ యూ అండి. మూర్తి సార్ జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా. ఇప్పుడు కె వెంకటేష్ గారు మీరు నామధుని చేయండి, తర్వాత శ్రీకుమార్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. కె వెంకటేష్ గారు.
కె వెంకటేష్ గారు, కొంచెం వెంకటేష్ గారు. జయ బాబా. ఓకే. శ్రీకుమార్ గారు మీరు సిద్ధంగా ఉంటే నామధుని చేయండి. శ్రీకుమార్ గారు. अवतार मेहर बाबा की जय, 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 अवतार मेहर बाबा की जय. జై బాబా అండి మూర్తి గారు. జై బాబా అందరికి. బాబా అండి. ఇప్పుడు కె వెంకటేష్ గారు మీరు ఒక 2 నిమిషాలు बाबा की जय. हरे मेहर हरे मेहर 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 हरे हरे, हरे बाबा मेहर बाबा रे हरे, हरे मेहर 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 रे हरे, हरे बाबा मेहर बाबा रे हरे, हरे मेहर 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 रे हरे, हरे बाबा मेहर बाबा रे हरे, हरे मेहर मेहर रे हरे, हरे बाबा मेहर बाबा रे हरे, हरे मेहर रे हरे, हरे बाबा मेहर बाबा रे हरे, हरे मेहर मेहर रे हरे, हरे बाबा मेहर बाबा रे हरे, हरे मेहर मेहर रे हरे बाबा मेहर बाबा रे हरे. अवतार मेहर बाबा की जय. జయ బాబా. ఇప్పుడు ఒక్క నిమిషం మౌనం ఉందాము. తర్వాత జలజ గారిని మన ప్రీతమునికి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అవతార్ మెహర్ బాబా की जय. 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 అమ్మ జలజ గారు మీరు ఇప్పుడు ప్రీతమునికి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. अवतार मेहर बाबा की जय. पूजावे नार जहलतनीये कर कुद रात ने फरमातू चलागे आश भक्तों ने के बख्शे नूरे ईमातू अयाम शाद मेहर बाबा चरण पर दूसरे दरिए सर उदाना जाते तीवा के दैबे तो मेहर बातू तुझे माँ लिख की कतनो तू आशी बीने आरिफ भी तुझे दरी या ये वहदत मारे पतनो ओ ये तू पातू अमोर है
रौने ऐसा ले बबक्षे ज्ञान ददनु केतु पर मातुमा ज्ञानी चेनेमो तारीर फातु खुदाना प्रेम नो प्यालो पिलावे मस्त हमने कर चे तुझ पर ज्ञान सदके साकिया पीदे पय मातु हमारी नाव बरदर ये तरावे तो हमें तरिए हमारा ना खुदाई मेहरु बाबा छेनिगे बातू हमारा ना खुदाई मेहरु बाबा छेनिगे बातू बुझावे नार जहलतनी कर खुद रात ने फरमातू चलागे आश भक्तों ने के बख्शे नूरे मातू अवतार मेहर बाबा की जय प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय दिव्यावतार मेहर बाबा की जय प्रियतम मेहर प्रभु की जय सर्वव्यापी भगवान की जय परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय जय बाबा नंदर जय बाबा अवतार मेहर बाबा की जय అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय దివ్య ప్రీతముని కృపా విశేషం వలన ఈ రోజు కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. మరి ప్రీతముడు మన రామకృష్ణయ్య గారి ద్వారా ఆ విధేయత ఎంత గొప్పది, దానికి మనం సంసిద్ధత ఎంతవరకు మనం పెర్ఫెక్ట్ అయ్యామనే విషయాన్ని చెక్ చేసుకుంటే అందులోని విషయాలను మనం జీవితంలోకి పుణికిపుచ్చుకుంటే మరి బాబాకి మనం యావరోగులుగా ఉన్నట్టుంటాం. అదే విధంగా మన ఉన్నతి కూడా డెవలప్ అవునందుకే ప్రభువు ఆ విధంగా ఇచ్చాడు అనుకుంటూ ఆయన మీద ప్రేమతో ఆ విధేయత ఎంతటి విధేయతను వాళ్ళందరూ చూపించారన్నది అప్పుడు కాలమాన పర్సన్ చెప్పినప్పటికీ అది మనకి కూడా వర్తిస్తుంది. కానీ ప్రీతముడు ఆ 2-3 ఉపమానాలను చూసుకుంటే మన చేత ఆ పనులు చేయించడు. కానీ మనలోనే ఆ సంసిద్ధత ఉందా లేదా సంశయం, మనం దాని బాబా చెప్పడానికి మనం రెడీ అయ్యామా లేదా, అంటే మనం తయారయ్యామా లేదా అన్నది తెలుసుకోవడానికి బాబా ఆ విధంగా చెప్పడం జరిగింది. అలాంటివన్నీ నువ్వేం చేయక్కర్లేదని ఆ ప్రేమికులకి చెప్పే విషయాలను కూడా ఇవన్నీ కూడా మనకు కూడా వర్తిస్తాయి. అటువంటి విషయాలు, చక్కటి విషయాలను మన సోదరు రామకృష్ణయ్య గారు చెప్పారు. కాబట్టి మనం ఆ ప్రీతముని ప్రేమ పొందడానికి, ఆయన కృపకు పాత్రలు అవడానికి మనం ప్రయత్నం చేద్దాం.